శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో భూ విక్రయాల్లో మోసాలకు పాల్పడ్డ ముగ్గురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొండ వెనకాల పల్లెలో కదిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డి కలిసి తనకల్లు రెవెన్యూ అధికారుల సహాయంతో 5.98 ఎకరాలకు నకిలీ 1Bలు సృష్టించారు. ఆ తర్వాత చండీగఢ్కు చెందిన పునీత్ నందతో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తితో ఆ భూమిని అమ్మేశారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన బాధితుడు భూమి లేదనే విషయం తెలుసుకుని తనకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వైసీపీ నేతలపై చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన కదిరి పోలీసులు కొక్కింటి శ్రీనివాస్ నాయుడు, నీలకంఠరెడ్డి, నాగమల్లారెడ్డిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో వైసీపీ కీలక నేత కొక్కింటి శ్రీనివాసులు నాయుడు జగన్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొక్కింటి శ్రీనివాసులు నాయుడు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. నీ పేరు మీద భూమి ఎక్కిస్తామని చెప్పి అదే విధంగా పండ్ల తోటలు దాంట్లో పెంచి నీకు నెలకు సుమారుగా 10 నుంచి 15 వేల రూపాయలు ఆదాయం కలిగిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. అంటే ఒక ఎకరాకు 10 లక్షలు తీసుకున్నారు. దీంట్లో 4 లక్షల రూపాయలు ల్యాండ్ వాల్యూ, అదే విధంగా 6 లక్షల రూపాయలు వచ్చేసి ఆ పండ్ల తోటల పెంపకాలు, వాటర్ అన్న ఫెసిలిటీ కల్పించాలని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ నాగమల్లారెడ్డి పేరు మీద ఆ భూములు లేవు. దాని యొక్క అసలు ఓనరు వాసుదేవరెడ్డికి తెలియకుండానే నాగమల్లారెడ్డి పేరు మీద రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఈ మన కొక్కంటి శ్రీనివాసు నాయుడు గారు, అదేవిధంగా నీలకంఠారెడ్డి గారు, ఈ నాగమల్లారెడ్డి ఇంకా కొంతమంది వ్యక్తులతో కలిసి దాన్ని గోపాల్ శర్మ జోషి అనే అతని